నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రం అనేక తీర్థక్షేత్రాలకు ఆలవాలం. అనాది కాలంలో నిర్మితమైన దివ్యాలయాలకే కాక ఆధునిక కాలంలో నిర్మింపబడిన దేవాలయాలకు కూడా మన రాష్ట్రం పేరుగాంచింది. ఆ ఆలయాలను సైతం వివిధ సందర్భాల్లో మనం దర్శించుకుంటున్నాం. ఆ క్రమంలో నేడు మనం చూడబోతున్న దివ్యక్షేత్రం మెదక్ జిల్లా వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి శనైశ్చర్యాలయం. దేశంలో సరస్వతి ఆలయాల సంఖ్య చాలా స్వల్పం. మన రాష్ట్రంలో బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం తర్వాత అంతటి పేరుగాంచినది సరస్వతి ఆలయాల్లో రెండవది వర్గంలోని శ్రీ విద్యా సరస్వతి శనైశ్చర్యాలయం. అద్భుతమైన ప్రకృతి శోభ నడుమ ఉన్న ఈ ఆధునిక దేవాలయ దర్శనం చేసుకుందాం. మాణిక్య వీణా ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి. వేదకాలం నుంచి సరస్వతీదేవికి ఉన్నత స్థానాన్ని కల్పించారు. భారతదేశంలో ఒకప్పుడు సరస్వతీదేవి సర్వోచ్చ దైవతంగా భావించే సారస్వతులుండేవారు. సరస్వతీదేవి, సరస్వతీ నది భారతీయ సంస్కృతికి పరమోదాహరణలు. కానీ విచిత్రంగా దేశంలో సరస్వతీదేవి ఆలయాల సంఖ్య చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయం విశ్వవిఖ్యాతిగాంచింది. అది తప్ప ఈ రాష్ట్రంలో మరో ఆలయం లేదు. ఆ కొరత తీర్చడానికి వెలసిన ఆధునిక విద్యా సరస్వతి ఆలయం వర్గల్లోని విద్యా సరస్వతి శనైశ్చరాలయం. సికింద్రాబాద్ కరీంనగర్ రహదారిలో రాజధాని నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయ సముదాయం వెలసి ఉంది. ఈ ఆలయానికి దారితీసే మార్గం పచ్చిక బయళ్లతో, అందమైన కొండలు మిట్టలతో నిండి ఉండి అద్భుత సోయగంతో ప్రయాణికుల మనస్సులను ఆకర్షిస్తుంది. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 నృసింహ భారతీ స్వాముల వారి కరకమలాలచే ఈ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది.